అందరికీ నమస్కారం అండి. 2025 సంవత్సరంలో మాఘమాసంలో అంటే ఫిబ్రవరి నెలలో సంకటహర చతుర్థి వ్రతం ఎప్పుడు వచ్చింది, చవితి తిథి వివరాలు, అలానే ఈ మాసంలో గణపతిని ఏ నామంతో పూజించాలి, పూజా పీఠం పేరు, ఈ వ్రతాన్ని నూతనంగా ప్రారంభించేవారు ఈ నెల నుండి ప్రారంభించవచ్చా లేదా, ఇంకా రాష్ట్రాల వారీగా చంద్రోదయ సమయాలు అన్ని కూడా ఈ వీడియోలో అయితే క్లియర్ గా తెలుసుకుందామండి. అందుకని వీడియోని ఎవరు కూడా ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూడండి. మానవులను కష్టాల నుండి గట్టెక్కించే వ్రతమే ఈ సంకటహర చతుర్థి వ్రతం. ఈ వ్రతాన్ని ఎవరైతే ఆచరించాలి అనుకుంటారో అటువంటి వారు ఈ వ్రతాన్ని 3 కానీ 5 కానీ అంటే 3 నెలలు కానీ 5 నెలలు కానీ చేస్తానని, లేదు అంటే నాకున్నటువంటి కష్టం తీరే వరకు ఈ వ్రతాన్ని చేస్తానని సంకల్పం చెప్పుకుని ఈ వ్రతం ఆచరిస్తే ఘోరమైన కష్టాల నుండి బయటపడవచ్చు. మనకేదైనా ఈ కష్టం మాకు ఇక తీరదు అనుకునే కష్టం నుండి కూడా మనం ఈ వ్రతాన్ని ఆచరించడం వలన బయటపడవచ్చు. అంతటి శక్తి ఉందండి ఈ సంకటహర చతుర్థి వ్రతానికి. ఈ సంకటహర చతుర్థి వ్రతాన్ని ప్రతి మాసంలో వచ్చే బహుళపక్ష చవితి తిథి రోజున అయితే జరుపుకుంటాము. అది కూడా చంద్రోదయ సమయంలో చవితి తిథి ఉన్న రోజున మాత్రమే ఈ సంకటహర చతుర్థి వ్రతాన్ని ఆచరించాలి. కాబట్టి ఈ 2025 సంవత్సరంలో మాఘమాసంలో అంటే ఫిబ్రవరి నెలలో సంకటహర చతుర్థి వ్రతం ఎప్పుడు వచ్చింది అనేది ఇప్పుడైతే తెలుసుకుందాము. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ క్రోధినామ సంవత్సరం ఉత్తరాయణం మాఘమాసం కృష్ణపక్షం చవితి తిథి ప్రారంభం 2025 ఫిబ్రవరి 15 శనివారం రాత్రి 10:28 నుండి ప్రారంభమయ్యి 2025 ఫిబ్రవరి 16 ఆదివారం రాత్రి 12:23 వరకు అయితే ఉంటుందండి. కాబట్టి మనం చంద్రోదయ సమయానికి ఏ రోజు అయితే చవితి తిథి ఉంటుందో ఆ రోజు మనం ఈ సంకటహర చతుర్థి వ్రతాన్ని ఆచరించుకుంటాం. కాబట్టి 2025 సంవత్సరంలో ఫిబ్రవరి 16 ఆదివారం రోజు మనం ఈ సంకటహర చతుర్థి వ్రతాన్ని అయితే ఆచరించుకోవాలి. ఇంకా ఈ మాఘమాసంలో సంకటహర చతుర్థి వ్రతాన్ని ఆచరించేవారు గణపతిని విజయప్రియ మహాగణపతి నామంతోనూ ఇంకా పూజా పీఠాన్ని సామాన్య దేవపీఠం పేరుతోనూ పిలుచుకుని ఈ 2 నామాలు మనం చెప్పుకుని పూజనైతే ప్రారంభించాలి. ఇంకా ఈ రోజు స్వామివారికి ఉదయం పూజ చేసుకోవడానికి అలాగే ముడుపు కట్టుకోవడానికి పూజా సమయాలు వచ్చేసి ఉదయం 5:10 నుండి 9:50 లోపు మీరు స్వామివారికి ముడుపు కట్టుకుని పూజ చేసుకోవచ్చండి. ఈ సమయంలో కుదరలేని వారు ఉదయం 11:34 నుండి 12 గంటల లోపు మీరు పూజ చేసుకోవచ్చు. ఇంకా సాయంత్రం సంకటహర చతుర్థి వ్రతాన్ని ఆచరించుకోవడానికి సాయంత్రం 6:10 నుండి 9:18 లోపు మీరు ఈ వ్రతాన్ని అయితే ఆచరించుకోవాలి. ఇంకా సాయంత్రం స్వామివారికి పూజ పూర్తయిన తర్వాత చంద్రుడికి అర్ఘ్యం అయితే సమర్పించాలి. ఇంకా ఈ సంకటహర చతుర్థి వ్రతం రోజున చంద్రుడికి అర్ఘ్యం ఏ సమయంలో సమర్పించాలి, ప్రాంతాల వారీగా ఏ రాష్ట్రాల్లో చంద్రోదయ సమయాలు ఎలా ఉన్నాయనేది నేను ఇక్కడ టైమింగ్స్ అనేవి స్క్రీన్ పైన ఇస్తున్నానండి. ఆ టైమింగ్స్ చూసుకుని మీరు ఆ సమయానికి చంద్రుడికి అర్ఘ్యం అయితే సమర్పించండి. చంద్రుడికి అర్ఘ్యం సమర్పించిన తర్వాత మీరు ఉపవాస దీక్షను అయితే విరమించుకోవచ్చండి. ఇంకా ఈ మాఘమాసంలో మనం ఈ సంకటహర చతుర్థి వ్రతాన్ని నూతనంగా ప్రారంభించేవారు ప్రారంభించుకోవచ్చు అంటే తప్పకుండా ప్రారంభించుకోవచ్చండి. మాఘమాసం శుభమాసం అండి. అంతేకాకుండా ఈ మాఘమాసంలో ఈ సంకటహర చతుర్థి వ్రతాన్ని బ్రహ్మదేవుడు అంతటి వాడే ఆచరించాడని మనకి పురాణాలు అయితే చెప్తున్నాయండి. అందుకని తప్పకుండా ఈ మాఘమాసంలో మీరు కొత్తగా ఎవరైనా ఈ సంకటహర చతుర్థి వ్రతాన్ని ప్రారంభించాలనుకుంటే తప్పకుండా ప్రారంభించుకోండి. చాలా మంచి ఫలితాలు అయితే కలుగుతాయి. అంతేనండి, చూసారు కదా. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.